వెల్కమ్ టు రాజనీతి. వచ్చే సెప్టెంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలవబోతూ ఉంది. ఈ ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమం ముగిసిన తర్వాత ఓటర్ లిస్టులు ఫైనలైజ్ అవుతాయి. ఆ తర్వాత స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అవి పూర్తయిన తర్వాత చివరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల ఊసు ప్రభుత్వానికి పట్టడం లేదు. రైతాంగానికి తక్కువ వడ్డీతో రుణ వితరణ అందించే సొసైటీలకు 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు జరిగినాయి. వాటి పదవీ కాలం 2018లో 5 ఏళ్లకు అయిపోయింది. అప్పుడు అయిపోయినా కానీ 2019లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీటికి ఎన్నికలు నిర్వహించాల. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో 19లో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నిర్వహించాలనే ఉద్దేశంతో పర్సన్ ఇన్ఛార్జీలను నియమించారు. 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళ పార్టీ వాళ్ళని పర్సన్ ఇన్ఛార్జీలుగా నియమించుకున్నారు. వాళ్ళ పదవీ కాలాలు పెంచుకుంటూ 5 ఏళ్ళు నడిపించేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా అదే బాటలో ఇన్ఛార్జీలతో నడిపిస్తుంది గత 2 ఏళ్లుగా. ఈ సంఘాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రైతులే ఓటర్లుగా ఉంటారు కాబట్టి మెజారిటీ సంఘాలు టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది ఎన్నికలు జరిగితే. అయినా కానీ ఎందుకో మరి ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు వెనకంజ వేస్తూ ఉంది. గ్రామాల్లో పంచాయతీల తర్వాత ఎక్కువ ప్రభావం చూపేవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే. ఇప్పటికి స్థానిక సంస్థల విషయానికి వస్తే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా జరగబోతుందన్న చర్చ మొదలైంది. నిన్న టీడీపీ నేత నారా లోకేష్ టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు సెప్టెంబర్లో జరుగుతాయని, పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని చెప్పినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు మీద కూడా చర్చ జరిగింది. 80:15:5 నిష్పత్తిలో సర్దుబాటు ఉంటుందని లోకేష్ చెప్పినట్టుగా ఆ పత్రికా కథనాలు పేర్కొన్నాయి. అంటే 80 టీడీపీ 80%, 15% జనసేన, 5% సీట్లలో బీజేపీ పోటీ చేస్తాయని, గతంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇదే రేషియో అమలు చేశారు. అయితే ఈ ఫార్ములా స్థానిక సంస్థలకు వర్కౌట్ అవుతుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా చోట్ల మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనసేనలో చేరారు. వాళ్ళలో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. జగ్గైపేటలో సామినేని ఉదయభాను, ఒంగోలులో బాలినేని వాసు, పొన్నూరులో కిలార్ రోసయ్య, ఇలాంటి వాళ్ళంతా కూడా జనసేనలో చేరారు. వీళ్ళు ఆయా ప్రాంతాల్లో వాళ్ళ వర్గాలని, బలమైన వర్గాలను కలిగి ఉన్నారు. తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి చోట్ల, అలాంటి నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటు సమస్య తలెత్తే అవకాశం ఉంది. లోకేష్ ఫార్ములా గురించి పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి చాలామంది జనసేన నేతలు ఆందోళనతో తనకు ఫోన్లు చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రం కోసం, వైసీపీని ఓడించడం కోసం మేము 4 అడుగులు వెనక్కి వేశాం. ఆ రోజున ఓట్లు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని ఆ నిర్ణయం తీసుకున్నాం. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు బలం ఉన్న చోట తప్పకుండా పోటీ చేస్తాం. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ఫార్ములా ఈ లోకల్ బాడీస్కు వర్తించదన్నారు ఆయన. ఒక మాట మాత్రం నేను మీకు దృష్టి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి చాలామంది నన్ను ఫోన్ చేసి అడిగారు, ఒక పత్రిక వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చిల్లనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను కూడా అది పొరపాటు. అప్పుడు వర్తించిన ఫార్ములా ఈ రోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మొన్ననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి
ఏ మున్సిపాలిటీలో ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మూడు కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. లోకేష్ ప్రకటన కౌంటర్గా జనసేన కేడర్లో నిరుత్సాహం ఏర్పడకుండా ఉండటానికే నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారని భావించాలి. అయితే కూటమి పార్టీల నేతలు కలిసికట్టుగా సమన్వయంతో గెలుపు కోసం పనిచేయాలని కూడా నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్రంలో మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటులో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. ఎందుకంటే జనసేన రాష్ట్రం అంతటా అన్ని నియోజకవర్గాల్లో బలంగా లేదు. కానీ జనసేన ప్రభావం ఉన్న కోస్తాలోని కొన్ని జిల్లాలు, అలాగే కీలక నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ మూడో పక్షం ఉంది కూటమిలో. బీజేపీ కూడా ఏంటంటే బలం లేకపోయినా తగ్గేది లేదన్నట్టుగా సీట్లు అడుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి యాంటీ వేవ్లో కూడా బీజేపీ 6 లోక్సభ సీట్లకు పోటీ చేసి కేవలం 3 మాత్రమే గెలుచుకుంది. ఆ రోజున మొత్తం 25 సీట్లలో బీజేపీ 10 సీట్లు డిమాండ్ చేసింది. చివరికి 6కు తీసుకొచ్చారు. అప్పటికి జనసేన త్యాగం చేసింది. త్యాగం చేసి కేవలం 2 లోక్సభ సీట్లలోనే పోటీ చేసింది. 2కి 2 సీట్లు గెలిచింది. టీడీపీ 17 లోక్సభ సీట్లకు పోటీ చేసి 16 గెలిచింది. బీజేపీ 6 సీట్లకు పోటీ చేసి కేవలం 3 గెలిచింది. అప్పుడు జనసేన బీజేపీ కోసం కొన్ని అసెంబ్లీ, కొన్ని పార్లమెంట్ సీట్లు త్యాగం చేసింది. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు పరస్పర సహకారంతో అవగాహనతో పనిచేసుకుంటున్నారు. ఈ స్థానిక సంస్థల పొత్తు విషయంలో కూడా ఒక అవగాహనకు రావడం అనేది పెద్ద సమస్య కాదు. వీళ్ళిద్దరూ అవగాహనకు రావటం, కానీ 2 పార్టీల కేడర్లను సంతృప్తిపరచడమే పెద్ద సమస్య. స్థానికం అనగానే జనరల్గా పంతాలు, పట్టింపులు, పౌరుషాలు ఉంటాయి. ఎవరు కూడా తగ్గరు. కాబట్టి వాటిని అధిగమించి కేడర్ మధ్య కూడా సమన్వయం సాధిస్తే కూటమి గెలుపు కేక్ పక్క అవుతుంది. సమన్వయం సాధించలేనప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.